మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైపోస్పాడియా అంటే చిన్నపిల్లలు, అంటే అప్పుడే పుట్టినటువంటి మగపిల్లల్లో వచ్చే యూరాలజీ ప్రాబ్లం అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే మర్మాంగాల్లో వచ్చేటువంటి ప్రాబ్లంగా మనం చెప్తూ ఉంటారు. సో అటువంటి పిల్లల్లో ఎందుకు ఇది వస్తుంది, ఈ సమస్య అనేది వస్తుంది, ఎటువంటి కారణాలతో వస్తుంది, దీనికి ఎటువంటి సర్జరీస్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుమోహన్ గారు, పీడియాట్రిక్ సర్జన్ ఫ్రమ్ మెడికోవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. హలో సార్, హైపోస్పాడియా అంటే ఏంటి అసలు? హైపోస్పేడియాస్ అంటే సహజంగా మగపిల్లలకి, ఇది యూజువల్లీ మగపిల్లల్లోనే చూస్తామండి. ఇది ఈ యూరినరీ ఓపెనింగ్, అంటే ఏదైతే మనం టాయిలెట్కి వస్తామో యూరిన్ రంధ్రం ఉంటుందో అది యూజువల్లీ టిప్ ఆఫ్ ద పీనిస్లో ఉంటుందండి అన్ని మగపిల్లలకి. అది ఎప్పుడైతే అది నార్మల్ పొజిషన్లో కాకుండా అది అండర్ సర్ఫేస్ ఆఫ్ ద పీనిస్, అంటే ఒక కింద భాగంలో యూరిన్ ఓపెనింగ్ చూసామనుకోండి, దాన్ని హైపోస్పేడియాస్ అంటాం. ఓకే, రకరకాలుగా ఉంటాయి అన్నట్టు. అది అంటే అది ఎక్కడ ఉంటుందో ఓపెనింగ్, ఐదర్ ఇట్ క్యాన్ బి ఫ్రమ్ టిప్ ఆఫ్ ద పీనిస్ నుంచి పట్టుకొని స్క్రాటం వరకు ఎక్కడైనా పొజిషన్ ఉండొచ్చు. నార్మల్ పొజిషన్ ఏమో టిప్ ఆఫ్ ద పీనిస్ దగ్గర ఉంటుంది. అది కాకుండా అది ఒక కింద భాగంలో ఉందంటే దానికి ఒక పేరు డిస్టల్ హైపోస్పేడియాస్ అంటాము. లేదు షాఫ్ట్ ఆఫ్ ద పీనిస్ దగ్గర ఉంటే దాన్ని మిడ్ పీనల్ హైపోస్పేడియాస్ అంటాము. అదే స్క్రాటం దగ్గర ఉందనుకోండి, దాన్ని ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాస్ అంటాము. అలాంటప్పుడు నాట్ ఓన్లీ ఈ యూరిన్ ఓపెనింగ్ రంధ్రమే కాకుండా కొంతమంది పిల్లలకి ఒంటెలు పోసేది ఏదైతే పీనిస్ అంటామో అది కొంచెం బెండుగానే ఉంటుంది అన్నట్టు చూడ్డానికి. ఎస్పెషలీ చిన్నపిల్లలకి ఎరెక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఎవరికైనా కానీ ఎరెక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం బెండుగా కనపడుతూ ఉంటుంది. అండ్ కొంతమంది పిల్లలకి ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో, అంటే పీనిస్ పైన కవర్ ఉన్న స్కిన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా కవర్ ఉండదు అన్నట్టు. హాఫ్ మూన్ షేప్డ్, అంటే పై భాగంలో స్కిన్ కవర్ ఉంటుంది, కింద భాగంలో ఓపెన్గా ఉంటుంది అన్నట్టు. లైక్ ఏ స్నేక్ హుడ్ ఎట్లయితే ఉంటుందో సిమిలర్గా అలా ఉంటుంది అన్నట్టు. ఓకే, పైన మాత్రమే ఉంటుంది స్కిన్. ఎస్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం దాన్ని అసెస్ చేసి దాన్ని మనం హైపోస్పేడియాస్ అని చెప్తాం అన్నట్టు. ఓకే, సో హైపోస్పీడియా రావడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏముంటుంది? అంటే జెనెటికల్ రీజన్స్ తోటి వచ్చే అవకాశం ఉంటుంది? ఒక పర్టికులర్గా పిన్ పాయింట్ చేసేంత రీజన్ అంటే ఏం లేదండి. బట్ యూజువలీ ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాము. అంటే ఫాదర్కి వస్తే పిల్లలకి రావడము, లేకుంటే వాళ్ళ పిల్లలకి ఏదైనా రావడము, పెద్దనాన్నకో లేకుంటే గ్రాండ్ ఫాదర్కి ఏదైనా ఉండి చూసుకోవడము, అది చూస్తుంటాం. కానీ పర్టికులర్ జెనెటిక్ రీజన్ అంటే ఏం లేదండి. సమ్ టైమ్స్ ఒక్కోసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఇలాంటి హైపోస్పేడియాస్ అనేది మనం చూస్తుంటాం. ఓకే, సో ఎలా డయాగ్నోసిస్ చేయొచ్చు అంటారు దీన్ని? ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, క్లినికల్ ఎగ్జామినేషన్ అంతే. దీనికి ఏం ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు, ఏ పలానా టెస్ట్ అంటూ ఏముండదు. జస్ట్ ఒక పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి, ఒక పీడియాట్రిక్ యూరాలజిస్ట్ దగ్గరికి వస్తే ఇది స్ట్రైట్ అవే మనం డయాగ్నోస్ చేయగలుగుతాము. ఈ డయాగ్నోసిస్లో మీకు ఇంతకుముందు ఎలాగైతే చెప్పానో నేను, అంటే ఈ యూరినరీ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడుందో చూసుకొని మేము దానికి కొన్ని పేర్లు పెడతాం అన్నట్టు. అంటే హౌ ఈజీ టు డూ ద సర్జరీ ఆర్ హౌ డిఫికల్ట్ ఈజ్ డూ ద సర్జరీ కావచ్చు. లేకుంటే ఇది మనం సింగిల్ స్టేజ్లో చేయగలుగుతామా, 2 స్టేజెస్ సర్జరీ చేయగలుగుతామా, ఆర్ దిస్ రిక్వైర్స్ మోర్ దెన్ 2 స్టేజెస్ సర్జరీ. దాన్ని బట్టి సో ఆ క్లినికల్ ఎగ్జామినేషన్లోనూ మనకి తెలిసిపోతుంది అన్నట్టు. ఓకే, అంటే ఇది పుట్టిన వెంటనే డయాగ్నోసిస్ చేయలేకపోతే ఒకవేళ సో సర్జరీ అనేది ఎనీ ఇయర్స్ బిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి? యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లీ పూర్వకాలంలో అయితే మోస్ట్ ఆఫ్ ద డెలివరీస్ ఇంట్లో జరిగేదో, లేకుంటే ఆయమ్మలు దాయమ్మలు చేసేవారు, ఆర్ వాళ్ళకు ఆ ఎక్స్పోజర్ లేకపోతుండే. ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డెలివరీస్ అన్ని హాస్పిటల్స్లో జరుగుతున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ డెలివరీస్ ఆర్ అటెండెడ్ బై పీడియాట్రిషియన్స్. సో వాళ్ళకు మా ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి యూజువల్లీ వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్లో మా పీడియాట్రిక్ సర్జరీ పోస్టింగ్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలాంటివి ఈజీగా డయాగ్నోస్ చేయగలుగుతారు. సో ఎవరైతే పీడియాట్రిషియన్స్ డెలివరీస్కి వెళ్ళినప్పుడు జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు అన్నట్టు. 2 కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, థ్రోట్ ఎగ్జామిన్ చేస్తారు. అట్లనే మగపిల్లలు అయితే పీనిస్ బాగుందా, డెవలప్ అయిందా లేదా, యూరినరీ ఓపెనింగ్ ఎలా ఉందో, అండ్ 2 టెస్టిస్ డెవలప్ అయినాయో లేదో చూస్తుంటారు. అప్పుడే యూజువల్లీ డయాగ్నోసిస్ అనేది జరిగిపోతుందండి. ఎప్పుడైతే మనం పుట్టినప్పుడు డయాగ్నోస్ చేసామో దీనికి సపరేట్ టెస్ట్లు అంటూ ఏముంటుందండి. పేరెంట్స్ని ఒక అప్రహెన్షన్ని దూరం చేయడానికి ఒక పీడియాట్రిక్ యూరాలజిస్ట్ ఆర్ పీడియాట్రిక్ సర్జన్ ఒపీనియన్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మేము వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని దెన్ వీ పుట్ దెమ్ అనే ఫాలో అప్ అన్నట్టు. యూజువల్లీ 6th మంత్ ఫాలో అప్ అని చెప్తాము. అండ్ దెన్ ఎప్పుడైతే బాబు 6th మంత్కి మన దగ్గర ఫాలో అప్కి వచ్చినప్పుడు ఆ పీనిస్ సైజ్ చూసుకొని అండ్ వాట్ ఈస్ ద స్టేజ్, ఇప్పుడు పీనిస్ సైజ్ బాగుందనుకోండి, వెల్ డెవలప్డ్గా ఉండి, అండ్ డిస్టల్ పీనల్ హైపోస్పేడియాస్ అని కాసేపు ముందే చెప్పాను, వేరు
ఏదైతే రంధ్రం ఉంటుందో అది చాలా దగ్గరలో ఉంటుంది అన్నట్టు. అలాంటప్పుడు సింగిల్ స్టేజ్ యూరెథ్రోప్లాస్టీ అంటే మార్నింగ్ రావడం, సర్జరీ చేయించుకోవడం మార్నింగ్, ఈవినింగ్ ఇంటికి పంపించేస్తాం. ఇట్స్ కాల్డ్ స్టంట్లెస్ సర్జరీస్ అని చెప్తాం అన్నట్టు. సో అంత సింపుల్గా చేసి పంపించేస్తాం. అండ్ అదే మనకు యూరినరీ ఓపెనింగ్ మధ్య భాగంలో ఉందనుకోండి, దిస్ చిల్డ్రన్ అంటే ఇలాంటి పిల్లలకి మనం 2 స్టేజ్లు కావాల్సి వస్తుంది సర్జరీ. అంటే ఫస్ట్ స్టేజ్లో మనం ఏదైతే యూరినరీ పీనిస్ది బెండ్ ఉంటుందో, ఎందుకంటే పీనిస్ హ్యాస్ డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నట్టు. ఒకటి ఎరెక్షన్కి పనికి వస్తుంది, రెండోది లోపల ఉన్న స్పర్మ్ను ఎజాక్యులేట్ చేయడానికి అన్నట్టు. సో ఫర్ దాట్ యూ నీడ్ టు స్ట్రేటన్ ద పీనిస్. అంటే ఏదైతే బెండ్ ఉంటుందో ఫస్ట్ మనం ఆ బెండ్ని తీయాల్సి వస్తుంది. అది ఫస్ట్ స్టేజ్లో చేస్తాం అన్నట్టు. సో ఫస్ట్ స్టేజ్కి సెకండ్ స్టేజ్కి మనం సహజంగా ఒక 6 months గ్యాప్ ఇవ్వాలి. ద రీజన్ బీయింగ్ దట్ పీనిస్ ఈజ్ ఎ వెరీ డెలికేట్ ఆర్గన్ అన్నట్టు. సో మనం దానికి ఎంత టైం ఇస్తామో అంత రీఓరియంటేషన్ కానీ అంత సప్పల్నెస్ వస్తుంది అన్నట్టు. అప్పుడు సర్జరీ సక్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే అది సింపుల్గా కాదు, కొంచెం దానికి ఎక్కువ కర్వేచర్ ఉంది, ఎక్కువ బెండ్ ఉంది, అలా ఉన్నప్పుడు మనం అలాంటి పేషెంట్స్కు కొంచెం త్వరగా చేస్తాం అన్నట్టు. యూజువలీ ప్రిఫరబుల్లీ 9th monthతో స్టార్ట్ చేస్తాము. అండ్ వీ ఫినిష్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్. అది సింగిల్ స్టేజ్ కావచ్చు, 2 స్టేజ్ కావచ్చు, ఇఫ్ రిక్వైర్డ్ సమ్ టైమ్స్ ఏదైనా అవసరం పడితే 3rd స్టేజ్ కానీ అవసరం పడుతుంది. బై దట్ టైం పిల్లలు 3rd birthdayకి ఏదైతే ఇప్పుడు నర్సరీకి వెళ్తారో, ఏదైతే స్కూల్కి వెళ్తారో, మనం ఏదైతే ఇంటి పక్కన స్కూల్స్కి 2.5 to 3 yearsలో వెళ్తారు, అలాంటి పిల్లలు వాళ్ళు స్కూల్లో టాయిలెట్ పోసేటప్పుడు పక్క నిలబడి పోస్తున్నప్పుడు వన్ కంపారిజన్గా మన బాబు ఏదైతే హైపోస్పైడియస్ బాబు కానీ వాళ్ళ లెక్క పోసేటట్టు ఉండాలి. సో అవర్ ఎయిమ్ ఈజ్ దట్ బై ద టైమ్ చిన్నపిల్లలు స్కూల్కి పోయే కింద ముందే వీ షుడ్ కంప్లీట్ ఈ సర్జరీస్ అన్ని కంప్లీట్ చేయాలనేది మా ఎయిమ్ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంకొక కండిషన్ కూడా చెప్పారు, పైన స్కిన్ ఓన్లీ ఫర్ టాప్, పైన మాత్రమే వస్తుంది, కిందన రాదు, స్కిన్ అది ఫామ్ అవుతుంది అని చెప్పారు కదా. సో వాళ్ళకి సర్జరీ చేస్తే కిందన కూడా స్కిన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందా, నార్మల్ అవుతుందా? వాళ్ళకి ఏం చేస్తామంటే సహజంగా ఇన్వేరియబుల్లీ పై భాగం స్కిన్ డెవలప్ అయింది, కింద డెవలప్ అవ్వలేదు అంటే వాళ్ళకి ఏదో ఒక రకమైన హైపోస్పేడియాస్ ఉంటుంది. అది డిస్టల్ పీనల్ హైపోస్పేడియాసా, మిడ్ పీనల్ హైపోస్పేడియాసా, ఆర్ ప్రాక్సిమల్ అంటే ఈ యూరినరీ ఓపెనింగ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ స్క్రాటమ్ లేకుంటే లెట్రిన్ బుస్స రంధ్రం దగ్గరగానే ఒకసారి ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు. వీళ్ళందరికీ ఏంటంటే ఆ పై భాగంలో ఏదైతే స్కిన్ ఉంటుందో దాన్ని వాడుకుంటాం అన్నట్టు. ఆ ఎక్స్ట్రా స్కిన్ ఇస్ ద ఓన్లీ థింగ్. అది మనకు హెల్ప్ చేస్తుంది ఫ్యూచర్లో ఆ ట్యూబ్ క్రియేట్ చేయడానికి కావచ్చు, లేకుంటే మనం ఏదైతే బెండ్ని కరెక్ట్ చేసిన తర్వాత అక్కడ స్కిన్ డెఫిషియెంట్గా ఉంటుంది అన్నట్టు. అక్కడ ఈ పై భాగం స్కిన్ని తీసుకెళ్ళి మేము కవర్ చేస్తాము. ఆర్ సమ్ టైమ్స్ మనం ట్యూబ్ క్రియేట్ చేయాలంటే ఈ పై భాగం ఎక్స్ట్రా స్కిన్ని మనం ముందే లే చేసుకొని హార్వెస్ట్ చేస్తాం అన్నట్టు. ఆ ఎక్స్ట్రా స్కిన్ని అంటే బాడీలో ఇంకా ఎక్కడైనా వేరే స్కిన్ తీసి దానికి అక్కడ చేయడం అనేది కుదరదు అంటారు. 2 డిఫరెంట్ ఉంటాయి. ఇది లైవ్ స్కిన్ కాబట్టి దీని సక్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. వేరే దగ్గర డిటాచ్ చేస్తే స్కిన్ ఆల్మోస్ట్ డెడ్ అయినట్టే. ఇంకో దగ్గర లైక్ స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే ఎక్కడైనా పుండు మానిపోయింది అనుకోండి, అక్కడ కట్ చేస్తాం, ఇక్కడ పెడతాం, దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ డెడ్ స్కిన్. ఇది ఇట్స్ ఎ లైవ్ స్కిన్, కంటిన్యూషన్గా ఉంటుంది కాబట్టి దీనికి సక్సెస్ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు. రైట్. సో ఇప్పుడు వాళ్ళు సర్జరీ చేసిన తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళు రికవర్ అవుతారు, నార్మల్ పొజిషన్కి వస్తుంది అంటారు పెన్నీస్? ఇప్పుడు ఎలాగైతే చెప్పానో నేను ఒక 3 types ఆఫ్ హైపోస్పేడియాస్ ఉంటుంది అన్నట్టు. అంటే డిస్టల్ పీనల్ హైపోస్పేడియాస్ అంటే నార్మల్ పొజిషన్లో కాకుండా, సెంటర్లో కాకుండా, టిప్లో కాకుండా కొంచెం కింద భాగంలో ఉంటుంది అన్నట్టు. అదొక 1 to 2 centimeters ఆ హెడ్ భాగంలోనే మనకు డిఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. అలాగేదైనా ఉంటే యూజువలీ మనము సింగిల్ సిట్టింగ్ సర్జరీస్ చేస్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ వస్తారు ఎంటీ స్టమక్ పైన, సింగిల్ స్టేజ్ యూరెథ్రోప్లాస్టీ అంటే మ్యాక్పీ అంటాం, అంటే మియాటల్ అడ్వాన్స్మెంట్ గ్లాండ్లోప్లాస్టీ ఇంక్లూజివ్ అంటారు. ఇది మనం సింగిల్ స్టేజ్లో చేస్తాము. అండ్ అదే రోజు ఈవినింగ్ వితిన్ 2 hours ఫీడింగ్ అలో చేస్తాము. అదే రోజు ఈవినింగ్ స్టంట్లెస్ సర్జరీ అంటాం దీన్ని, అదే రోజు ఈవినింగే డిశ్చార్జ్ చేసేస్తాం అన్నట్టు. అదే మనకు కొన్ని స్టేజెస్ చేయాలి వచ్చింది అనుకోండి, ఫస్ట్ మన సర్జరీ మనం కార్డి కరెక్షన్ చేసామనుకోండి, హాస్పిటల్లో 1 రోజు ఉండాల్సి ఉంటుంది, నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేస్తాం అన్నట్టు. కొద్ది రోజులు అయిన తర్వాత మేబీ ఒక 1 week కావచ్చు, 2 weeksలో ఆ యూరినరీ ట్యూబ్ వన్స్ మనం ఆపరేషన్ సైట్ బాగా హీల్ అయింది అనుకుంటే ఆ ట్యూబ్ అనేది మనం తీసేస్తాం అన్నట్టు. అండ్ దెన్ విల్ కాల్ ఆన్ ఫాలో అప్ 3rd month 6th month ఫాలో అప్. సప్పుల్గా ఉందనుకోండి, దెన్ వీ ఆఫర్ దెమ్ ద సెకండ్ సర్జరీ. ఆ సెకండ్ సర్జరీలో ఈ ట్యూబ్ క్రియేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు ఒక 2 days హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది టిల్ బాబు నీళ్ళు బాగా తాగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సర్జరీ అయిన తర్వాత ఇలాంటి పిల్లలు కొంచెం
వాటర్ బాగా తాగాలి అండ్ హెవీగా అన్నం తినాలి. సో అలా హెల్తీగా తీసుకుంటున్నాడు అన్నప్పుడు వీ డిశ్చార్జ్ దేమ్ అన్నట్టు. ఓకే. దెన్ వీల్ కీప్ దెమ్ అనే ఓపీడీలో ఫాలో అప్ తీసుకుంటాం అన్నట్టు. సో జనరల్లీ మీరు అన్నట్టుగానే ప్రైవేట్ పార్ట్స్ ఏవైనా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఈ సర్జరీ అయిన తర్వాత అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? సో పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? యూజువలీ పీనిస్ అనేది చాలా డెలికేట్ ఆర్గన్ అనేది దాంట్లో 100% కరెక్ట్ అండి. ఇది మేము ఏదైతే సర్జరీస్ చేస్తామో ఇవన్నీ మైక్రోస్కోప్ అంటే యూజువలీ లూప్స్ అంటాం, అంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ వాడతాం అన్నట్టు. అంటే నార్మల్గా ఇప్పుడు మనకు 1x మీరు ఇప్పుడు నేను కనిపించేది 1xలో కనిపిస్తుంటాం. వెన్ వీ యూజ్ దోస్ లూప్స్ 2x కానీ 3x కానీ అంటే మీరు కనిపించేది 3 times పెద్దగా కనిపిస్తారు. సో మైక్రో లెవెల్లో సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ సూచర్ మెటీరియల్స్ మన హెయిర్ ఏదైతే ఉంటుందో ఇది 8 mm ఉంటుంది. సో 6 mm ఆ రేంజ్లో సూచర్ మెటీరియల్స్ వాడుతుంటాం. సో సూచర్ మెటీరియల్స్ డైరెక్ట్గా కళ్ళల్లో చూస్తే అంత కనపడవు ఈజీగా. సో ఆ 2x 3x వాడినప్పుడే మనకి సూచర్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో అంత డెలికేట్ సూచర్స్ ఉంటాయి అన్నట్టు పిల్లలకి. అండ్ పినైల్ బీయింగ్ ఏ వెరీ హెల్దీ ఆర్గన్, ప్లెంటీ ఆఫ్ బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి ఈ సర్జరీకి కాంప్లికేషన్స్ ఏదైనా చూసుకుంటే మనం మాట్లాడితే యూజువలీ ఏంటంటే ఒకటి ఫిస్టులా, అంటే ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో మనం కొత్తగా క్రియేట్ చేసిన దగ్గర మేబీ పిల్లలు స్ట్రెస్గా టాయిలెట్ పోసినప్పుడు కానీ కొన్ని స్టిచెస్ ఊడి రావచ్చు, దాన్ని ఫిస్టులా అంటాం అన్నట్టు. అలా ఏమైనా వచ్చిందనుకోండి దెన్ మేబీ వీ హ్యావ్ టు డూ 1 more సర్జరీ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 6 months. వూండ్ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి యూజువలీ ఒక గుడ్ కేర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తే అవి హీల్ అయిపోతాయి అన్నట్టు. అండ్ ఆటోమేటిక్గా కొద్ది రోజులు అయినాక ఆ స్కిన్ కవర్ అనేది మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నట్టు. సో దీస్ ఆర్ ద ఒకటి హై ఫిస్టులా, రెండోది లైట్గా ఇన్ఫెక్షన్ రావడం. దీస్ ఆర్ ద 2 complications which we have to carefully take care of. సో హైపోస్పీడియాని ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే, సో సర్జరీ చేయించుకోవడంలో ఆలస్యం కనుక అయితే వచ్చేటువంటి అదర్ కాంప్లికేషన్స్ ఏంటి? పుట్టిన పిల్లల్లో యూజువల్లీ ఏం కాంప్లికేషన్స్ అయితే ఏం ఉండదండి. అది ఒకటి ఏంటంటే వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఎప్పుడైతే తను ఒంటెలు పోస్తుంటాడో అది డైరెక్ట్గా అంత దూరంలో పోయాలి మగ పిల్లలు ఉన్నట్టు. అది అలా పోకుండా కాళ్ళకు పోసుకుంటుంటారు. బికాజ్ ఏదైతే ఓపెనింగ్ ఇలా టిప్లో ఉండాల్సి ఉంటుందో ఆ ఓపెనింగ్ ఎప్పుడైతే కింద ఉంటుందో ఆ డైరెక్షన్ కిందకు ఉంటుంది అన్నట్టు. సో దిల్ బి లిటరలీ కాళ్ళకు పోసుకుంటుంటారు. సో వాళ్ళ అంటే పుట్టినప్పుడు మిస్ అయితే. అండ్ రెండోది ఏంటంటే బెండ్ ఉంటుంది కాబట్టి కొద్ది రోజులు అయిన తర్వాత ఏదైనా ఎరెక్షన్స్ ఉన్నప్పుడు అది ఆబ్వియస్గా కనిపిస్తూ ఉంటుంది. మూడోది స్కిన్ కవర్ అన్నట్టు. ఎప్పుడైతే పై భాగంలోనే స్కిన్ ఉంటుందో కింద భాగంలో స్కిన్ ఉండదో కాస్మెటిక్. ఈ 3 presentations మేము చూస్తుంటాం రెగ్యులర్గా అన్నట్టు. అంటే పెద్ద అవుతున్న కొద్ది వాళ్ళు వచ్చేటువంటి కాంప్లికేషన్స్. సో అలాగే చిన్నపిల్లలు మిస్ అయ్యి ఏదైనా మ్యారేజ్ ఏజ్కి వచ్చినప్పటికీ మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఎరెక్షన్స్ అనేది ఎప్పుడైతే వస్తుంటుందో పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఎప్పుడైతే బెండ్ ఎక్కువ ఉంటుందో పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ ఉండడం అదొకటి. రెండో భాగం ఏంటంటే ఏదైతే వాళ్ళకు ఎరెక్షన్స్ వచ్చినా కానీ అంటే మినిమల్గా ఉన్నప్పుడు ఏదైతే ఆ స్పర్మ్ అనేది ఉంటుందో వీర్యం ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా లోపల వెజనకి వెళ్ళదు అన్నట్టు, కిందకి పడిపోతూ ఉంటుంది అన్నట్టు. సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇన్ఫర్టిలిటీ ఒకటి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. రెండోది ఇన్ఫర్టిలిటీ, వన్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఇస్ హైపోస్పీడియాస్ అన్నట్టు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హైపోస్పీడియాకి అసలు రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తుంది, సో ఎలా సర్జరీస్ అనేది చేస్తారు, ఇవన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్.